కొండమల్లిపూడి గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ శనివారం ఎస్కోటాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ మాకే హక్కు పత్రాలు ఇస్తామని నమ్మించి రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేసి గిరిజనుల పొట్ట కొట్టారని అన్నారు. మొక్కలు వేసుకొని పంటలు పండించుకొని ఇళ్ల స్థలాల మీద అనుభవంలో ఉన్నారు. ఈ రోజుకి వచ్చేసరికి రెవెన్యూ యంత్రాంగం అక్కడ రికార్డుని తారుమారు చేసి మొత్తం ఆ భూమిని అంతా జరైతే అని చెప్పేసి దాన్ని రికార్డు ట్యాంపరింగ్ చేసి మొత్తం ఆ రకంగా అక్కడున్న కొంతమంది పెత్తందారులకి భూస్వాములకి దఖలపడే విధంగా ఈ చట్టాలని తయారు చేసి కాగితాలు ఇచ్చారు. కానీ అదే సందర్భంలో అక్కడ గిరిజనులకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలు ఇప్పుడు అడిగితే ఈ పట్టాలకు సంబంధం లేదు నాకు తెలియదని ఎంఆర్ఓ గారు అంటారు. పట్టా ఇచ్చింది ఎంఆర్ఓ గారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఆయన ఒక స్టాంప్ వేసి ఇచ్చి రాజముద్ర వేసి ఇచ్చింది, ఈవేళ పనికిలేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తారు. కాబట్టి ఈరోజు గత జూన్ జూలై నుండి కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అనేక సార్లు ఇక్కడికి వచ్చి ఆ భూమి సంగతి తేల్చండి అంటే లేదు మీకే హక్కులు తగలబడతాయి మీకే వస్తాయని చెప్పి ఇప్పటివరకు చెప్పి ఇప్పుడే మీకు అది కాదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం, ఇప్పుడు 4 ఎకరాలకు ఏదో కాగితాలు రాసిస్తానని చెప్పి చెప్తున్నారు. ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు కాగితాలు అంటారు, తర్వాత ఏమో వాళ్ళకి మాకు తగు పెట్టే పరిస్థితి. ఈ రోజు దాని మీద చెట్లు వాళ్ళు ఎప్పుడు వేసుకుని పెంచుకున్న చెట్లు అవి, ఆ చెట్లు నరికారని చెప్పేసి మీరు స్టేషన్కి రండి అని చెప్పేసి వాడు కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి స్టేషన్కి రండి అని చెప్పేసి నిన్న స్టేషన్లో పెట్టడం, ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, పోలీసు వారు వాళ్ళ చర్యలని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు. రాత్రించి బెదిరించి పోలీస్ కేసు పెడతాం అలాగే ఎలాగే నెడితే కుదరదని చెప్పి చెప్పడం, రాత్రి పిల్లలు మొదలు ఇక్కడ ఉన్నారు. కానీ ఈ రోజు మేము చెప్తున్నది ఏంటంటే వీళ్ళ ఆదివాసులు గిరిజనులు వాళ్ళకి ఎక్కడైనా భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఉన్నా ఇతరత్రా ఉన్న భూములు ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళకి ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. వచ్చిన ప్రతి ప్రభుత్వం చెప్తుంది అదే. కానీ ఈ రోజు అక్కడికి గిరిజనులు కేవలం 15-20 కుటుంబాలు ఈ రోజు అక్కడ అనుభవంలో ఉన్న భూమిని కూడా వాళ్ళు దక్కకుండా చేసే పరిస్థితి ఈ రోజు రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికీ మేము చెప్తున్నాం ఆ జరాయితీ ఫణీందర్ రాజు కాదు ఇంకోటి ఎవడైనా కానీ అక్కడ జరాయితీలు సృష్టించబడ్డాయి, రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న కానీ మొత్తం రికార్డులంతా మార్చారు. రికార్డులు మార్చబట్టే ఈ రకంగా కాగితం ఉంది కాబట్టి మేము కాగితంలో ఉంది మీరు చూసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న భూమి అంతా కూడా గిరిజనులకే చెందాలి. గత 70 ఏళ్ల నుండి అనుభవం ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఏ కోర్టుకు వెళ్ళినా ఏ చట్టాలకు వెళ్ళినా వాళ్ళ ఏ కాగితాలు తీసుకొచ్చినా ఖచ్చితంగా సిపిఎం పార్టీగా గిరిజనుల వెనక మేము ఉంటాం. ఆ గిరిజనులకు ఆ భూములు చెట్లు మొక్క అడవి చెందేదాకా పోరాడతాం. కాబట్టి ఇటువంటి రికార్డులు తారుమారు చేస్తే అంగీకరించలేదు. ఇప్పటికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ ను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని చెబుతున్న టీడీపీ నేతలు గతంలో వైసీపీని దూషించారని, ఇప్పుడు అదే చట్టంలో భాగమైన రీసర్వేను ఎలా అమలు చేస్తున్నారని అంటే టీడీపీ వారంతా దొంగలేనా అంటూ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. నీతి ఆయోగ్కి రిఫర్ చేసింది. ఈ అన్ని అధ్యయనాల తరువాత నీతి ఆయోగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. అదే టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు? ఎందుకు చేయలేదంటే భూమి అనేటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది కనుక భూమికి సంబంధించినటువంటి చట్టాలు శాసనసభలు చేయాలి. దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ని మీరు చట్టం కింద చేయండి అని చెప్పి రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి చట్టం డ్రాఫ్టు ఎవరి వద్ద నుంచి వచ్చింది? ఫైనల్గా నేడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది దేశ ప్రయోజనం కోసం, దేశంలో అభివృద్ధి కోసం, దేశంలో ఉండేటువంటి భూమి గల వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి కోసం, ఈ దేశంలో గ్రామాల్లో ఉండేటువంటి వివాదాలకు కారణమైనటువంటి ప్రశాంతమైన జీవనం సాగడం కోసం, దశాబ్దాల తరబడి కోట్లలో నలిగిపోతున్నటువంటి భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడానికి కోసం ఈ చట్టం తేవడం జరిగింది. ఈ చట్టం శాసనసభలో అప్రూవల్ అయింది. ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఉన్నారు శాసనసభలో. మీరు చట్టం చూడలేదు ఆ రోజు? ఎందుకు శాసనసభలో మీరు దాన్ని బహిష్కరించలేదు? ఆనాడు చట్టం చేయబడదంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరందరూ కూడా దొంగలే కదా. అలాగైతే మీరు చెప్పిన ప్రకారం దొంగలే అవుతారు. మీరు
అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? ప్రధానమంత్రి దొంగ అవ్వాలి అలాగైతే. భూములు కొట్టేయడానికి చట్టం తెచ్చారని మీలాంటి వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి, ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉందా దేనికి? ఏమైనా మీరు చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? మోసగించడానికి మాట్లాడుతున్నారా? మీకు మీరు ఒక్కసారి చెప్పుకోండి. ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చట్టం గురించి ఇలా మాట్లాడొచ్చా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దేశంలో ఒకరి ఆస్తి ఇంకొకరు లాగేసుకోవడానికి మన తాలూకు రాజ్యాంగం అసలు అనుమతిస్తుందా? పాస్బుక్ మీద బొమ్మ ఉంటే భూమి లాగేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై వైఎస్ జగన్ ప్రజలకు బదిలివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో 100% ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఎప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయన పైన విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకుని, ఒకసారి 29/7/2019 తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొదటి కాంచి పట్టిన నేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు జంప 29/7/2019లో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. చెప్పండి. నీతి ఆయోగ్ మాట మాటకి మాట్లాడుతుంటారు కదా. నీతి ఆయోగ్ ఎప్పుడిది 25/11/2019 ఇచ్చింది. ఏమని? 10/10/2019 అంటే 10 అంతే మీటింగ్ అని 16/10/2009 ఏమని? కేబినెట్ సెక్రటరియట్ లో సిఇఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు 16/10/2019. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము. కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాండం బయటికి పంపించింది ఎప్పుడంటే 25/11/2019. మరి ఆయన అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొగ్గలేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు. కేంద్రం దీన్ని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ అవ్వగానే ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి జరుపున్నాను చెప్పారు. ముందు జరుపు ఇంకా మన దేశానికి కొత్త కావచ్చు కానీ ముందు జరుపు చేస్తే దేశంలో కూడా కనీసం ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం ముందు అక్కడ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు. చివరికి వచ్చినప్పటికి మీ అనుయాయులందరినీ అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. రాలేదా చివరిదాకా? విశాఖ జిల్లా పెందుర్తి మండలం పులగవానిపాలెం శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని 97వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు కాగిత ముత్యాల నాయుడు ఆధ్వర్యాన 10 రోజుల పాటు కొనసాగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గండి వంశీ, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు
భరణికాన రామారావు, స్థానిక టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, సేనాపతి శంకర్రావులు హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఆటగాళ్లను పరిచయం చేసుకున్న అతిథులు బొమ్మ బొరుసు వేసి బ్యాటింగ్ అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత చెడు మార్గాన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలు జాతరల సమయంలో నిర్వహించడం ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి నారాయణ, కోరుబిల్లి సుందర్రావు, చీర అప్పలరాజు, పిల్లల కిషోర్ చౌదరి, గమ్రెడ్డి వేణు, వెలుగుల దొరబాబు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆటగా తీసుకొని, స్పోర్టుగా తీసుకొని అందరూ మంచి సుధువంతో ఉండి చక్కగా ఈ అమ్మవారి పండుగని జయప్రదం చేయాలని దీనికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన వంశీ గారికి, అలాగే నారాయణరావు గారికి, అలాగే అప్పలాడి గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈ గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ తెలుసుకుంటూ నమస్కారం. మలమాంబ పండుగ మహోత్సవం కార్యక్రమంకి సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మన పులగల్పాలెం మలమాంబ యూత్ అందరూ కలిపి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ మా నాయకులు కూడా మా 97వ వార్డు నాయకులందరూ సహకారంతో పెట్టడం జరిగింది. అలాగే 250 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 25 టీమ్స్, 25 పంచాయతీలు మొత్తం. ఈ మరి 2వ నెల 3వ తారీఖున మలమాంబ పండుగ సందర్భంగా ప్రైజ్ మనీ ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వంశీ గారికి ముఖ్య అతిథులుగా, అలాగే బండికైన బాబురావు గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే రెడ్డి నారాయణ గారికి, అలాగే మన శ్రీరప్పరాజు గారు, ఇంకా మిగతా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్రామదేవత ఆశీస్సులు ఈ 7 గ్రామాల ప్రజలకి అందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కుర్రవాళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పండుగ అనగానే మహోత్సవం మనం అనుకుంటే జరిగిపోదు. అక్కడ నిర్వాహకులు, పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తేనే ఒక కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ పెద్దలు వీరందరి సహకారం కలిసికట్టుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఆ భగవంతుని, ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా. మన శ్రీకాకుళం పరిశుభ్ర శ్రీకాకుళం స్వచ్ఛతతో ప్రారంభం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించే దిశగా మనం మరో అడుగు ముందుకు వేశాం. ఈ రోజు శ్రీకాకుళం రూరల్ మండలం సిలగం సింగవలసలో వినూత్నంగా రూపొందించిన స్వచ్ఛ రథాన్ని స్వయంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్. నమస్కారం. ఈ థర్డ్ సాటర్డే, బట్ కానీ ఈసారి సంక్రాంతి రావడం వల్ల 4 శనివారం రోజు మన సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, అలాగే నేను, అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోని రమణమూర్తి స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ క్లీన్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది. మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్. అది అంటాం. అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం, బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌసెస్ ఉండిపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం, కొద్దిగా గార్బేజ్ లెవెల్ పాయింట్స్ ఉండిపోవడం అలా జరిగింది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈ రోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మనం ఇంకా ముందుగా వెళ్దాం. అలాగే రూరల్ ఏరియాస్లో టోటల్ 912 గ్రామాల కంటే జీపీలకి అక్కడ ఉన్న ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ పనిచేస్తుందా లేదా, అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకుని అక్కడ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అలాగే మినిస్టర్ సార్ చేతిలో అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసుకుని అందరికీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం కళాశాల ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు సరస్వతీ పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనంతో మేళాను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలనుకునే కంపెనీలకు, మంచి ఉపాధి కోరుకునే యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ మేళాల ద్వారా కేవలం ఉపాధి కల్పనే గాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ జాబ్ మేళా విశేషాలను వివరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు, బాలాజీ విద్యా సంస్థల సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం, అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం, రోడ్స్ వేస్తున్నాం, అన్ని రకాలుగా మనం తోడ్పాటుని ఇస్తున్నాం. కాబట్టి ఉద్యోగాలు కూడా మనకి ప్రయారిటీ ఉండాలని చెప్తే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అది చేస్తానని చెప్పి ఆ రోజు వచ్చిన కంపెనీలకు కూడా వారు అడగటం జరిగింది. ఈ ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇవ్వమని. రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా బంగారు భవిష్యత్తు. ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఇతర స్టేట్లకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి మీరు సంపాదించుకునేది ఏదైతే ఉందో అమ్మా నాన్న దగ్గర ఉంటూ, భార్యాభర్త ఒక దగ్గర ఉంటూ, ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి ఇక్కడే సంపాదించుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు మాటిస్తా ఉన్నా. కాదు 1 year లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఈ రాష్ట్రానికి కష్టపడే విధానాన్ని చూసి ప్రజలు స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి స్పందించలేదు. అందరికీ మంచి జరుగుతుంది, దాంట్లో కూడా మంచి జాబులు వస్తాయి, మా పిల్లలకు మంచి జాబులు వస్తాయని తల్లిదండ్రులు కూడా ఆలోచనలో ఉన్నారు. మీరు ఒక సంవత్సరం తర్వాత నన్ను అడగండి, ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఈవేళ అధికారులు కానీ, ఏదైతే సంస్థలు కానీ, ఈవేళ బాలాజీ స్కూల్ ద్వారాగా ఈవేళ తీసుకున్న ఎండి గారు కానీ, ఇవన్నీ కూడా శుభసూచకంగా నేను భావిస్తాను. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన పర్యటించారు. ఇది ప్రభుత్వం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని అన్నారు. మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి, మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది, ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు ఒకసారి చూస్తే, మూడోది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం. దగ్గర 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నేను చూశాను, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు. దేశమంతా చేశారు, మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ దగ్గర 9.7% భూముల్లో సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ 8.99% ఫ్లోరైడ్ ఉంది. నైట్రేట్ 24% ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది.
అక్కడ నీళ్లు ఉండేటివి కాదు. భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయవాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి